విశ్వంబర్ ఎవరు చిదంబరం? నాకు తెలియదు. జీవితాంతం మనకి తోడుగా ఉండేది మన లైఫ్ పార్ట్నరే. కాబోయే భార్యకు కాబోయే భర్త రింగ్ తొడుగుతారు. ఇది దాని వెనుకున్న సీక్రెట్. కృష్ణవేణి, కృష్ణవేణి, నేను కూడా నీకు జీవితాంతం తోడుగా ఉంటానని 4వ వేలికి రింగు తొడిగాను కదా. నాకు తెలుసులే. భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో చాలా చక్కగా చెప్పావు కృష్ణవేణి. వీళ్ళనుకున్నాం గాని దాని వెనుక ఇంత సీక్రెట్ ఉందని చాలా బాగా చెప్పావమ్మా. వదినా, నేను మిమ్మల్ని ఎలా పొగడాలో అర్థం కావట్లేదు. హ్యాట్స్ ఆఫ్ వదినా. సరే సరే లే. అసలు విషయం ఇప్పుడు చెప్పండి మరిది గారు. ఇంతకీ ప్రశ్న మీకొచ్చిందా లేకపోతే ఇంకెవరైనా అడిగారా? వదినా వదినా, ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను. ప్లీజ్ ప్లీజ్, నాకు బాగా ఆకలిగా ఉంది. ఏదైనా పెట్టవా? సరే సరే. వంశీ గారు మీరు కూడా రండి. రా. రెండు 200 సంవత్సరాల ఘోరకళి పునరావృతానికి నువ్వు నాందివాచకం పలకబోతున్నావు. క్షుద్రశక్తికి పురుడు పోస్తున్నావు. ఈ డైరీలో నువ్వు పలికే అక్షరాలు పెరిగే కొద్దీ నీ ఆయుష్ తగ్గుతూ వస్తుంది. గుడ్ మార్నింగ్ మనోజ్. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్ భాష. కాఫీ తీసుకోండి బాస్. తాతయ్య గారు తీసుకోండి. మనోజ్, రాత్రి నాకు బాగా నిద్ర పట్టింది. నేను ఎప్పుడూ ఇంత డీప్గా పడుకోలేదు. మీకు స్లీపింగ్ టాబ్లెట్ ఇవ్వమని నేనే భాషకు చెప్పాను. ఓహో, అది సంగతి. రాజమహల్ రాసిన డైరీ చదువుతుంటే మీకు డిస్టర్బ్డ్గా ఉంటుందనిపించి అలా చేశాను తాతయ్య. సరే, రాత్రి డైరీ చదివాక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరికిందా? 50% వరకు క్లారిటీకి వచ్చాను తాతయ్య. వెరీ గుడ్. నాకు రాత్రి విచిత్రమైన సంఘటన ఎదురైంది తాతయ్య. ఏంటది మనోజ్? చిదంబరం సడన్గా డైరీ రాసిన ఎలిజబెత్ వాయిస్తో మాట్లాడాడు తాతయ్య. డైరీ చదవటం పూర్తయితే నువ్వు చనిపోతావని చెప్పాడు. డైరీ చదవటం పూర్తి చేశాను. నాకేం కాలేదు తాతయ్య,
ఏంటి మనోజ్ ఇదంతా? వంశీ ట్రీట్మెంట్ కోసం ఇంకా ఎన్ని రిస్కులు తీసుకోవాలనుకుంటున్నావు? తాతయ్య మళ్ళీ మొదలు పెట్టారా? నాకేం కాదు, ప్లీజ్. సరే, ముందు నువ్వు స్నానం చేసిరా, ఇవాళ మనం గుడికి వెళ్ళాలి. సరే తాతయ్య. భాషా, నా వెనకెవరో నిలబడి ఉన్నట్టు అనిపిస్తుంది. రూపం ఒకటే, రక్తం ఒకటే. నా రక్తంతో పుట్టే నీకోసం, నా రూపంతో పెరిగే నీకోసం 10 కాదు, 20 కాదు, 200 సంవత్సరాలు ఎదురు చూశాను. నీ జన్మ నాకు పునర్జన్మ. నీ దేహం నీది కాదు, నాదే. నీ పుట్టుక నీకోసం కాదు, నా పగా ప్రతీకారాల కోసం. తనువు నీది, తపన నాది. ఊపిరి నీది, ఉచ్ఛ్వాస నిశ్వాస నాదే. శరీరం నీది, అనుభూతి నాది. కన్నులు నీవి, కామవాంఛ నాది. నీ దేహాన్ని నా ఆత్మతో నింపుతాను. ఆ రోజే నీ చావు ముహూర్తం. అబ్బా, ఎంతసేపు గోర్లు కోరుకుంటావు? ఏదో ఒక ఐడియా ఇవ్వు మయూరి. మీరు అటు ఇటు తిరుగుతున్నారు కదా, మీకు రాలేదు ఐడియా? అయ్యో, ఆ వీరభద్రం గాడి మీద ప్రయోగించని ఐడియా అంటూ లేదు. బుజ్జగింపు, బెదిరింపు, చివరికి కొట్టుకోవడం వరకు అన్నీ అయిపోయాయి. ఆ కొట్టించే ఐడియా ఇంకొంచెం ఆలస్యంగా తీసుకుంటే బాగుండేది. అయ్యో,
మెల్లగా కొట్టండ్రా అన్నాను. బ్యాలెన్స్ తప్పాము, చచ్చేలా కొట్టాం అంటున్నారు. కొట్టారు సరే, మరి రోడ్డు పక్కన వీరభద్రం బాడీ ఏమైనట్టు? వాళ్ళు కొట్టి పాడేసిన చోట చుట్టుపక్కల అంతా వెతికారంట, కానీ బాడీ కనిపించలేదంటున్నారు. శశి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మార్చురీలో చెక్ చేద్దామా? వాట్? అవును శశి, నాకు తెలిసి వీరభద్రం చచ్చుంటాడు. అనాథ శవం అని ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే హాస్పిటల్ తీసుకెళ్ళుంటారు. మయూరి, నీ చావు ఐడియాకి దండం. అవును, వీరభద్రానికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది కదా. మన వాళ్ళు కొట్టినప్పుడు స్పాట్లో వీరభద్రం ఫోన్ పగిలిపోయి ఉంటుంది. అదే నిజమే. వాడికి ఏమన్నా అయితే ముందు ఫ్యామిలీకి తెలుస్తుంది. ఫ్యామిలీకి తెలియగానే చంద్రకళ మనకు కాల్ చేస్తుంది. అది నిజమే. ఇంతవరకు కాల్ రాలేదంటే వీరభద్రం సిచ్యువేషన్ వాళ్లకు తెలీదు. శశి, నాదో ఐడియా. ఏంటి? నేను వీరభద్రం ఇంటికి వెళ్తాను. ఏ, వాళ్ళింటికి నువ్వు వెళ్ళడం ఏంటి? లక్ష్మీనారాయణ గారు నిన్ను చూస్తే అలివేని చేత మెడపెట్టి గెంటేయిస్తాడు. అబ్బా శశి, టాపిక్ డైవర్ట్ చేయకు. ఏదో పని మీద వెళ్తూ చంద్రకళ ఇంటికి వెళ్ళినట్టుగా బిల్డప్ ఇస్తాను. అలాగా? అయితే ఓకే. అడిగితే వదినతో కూడా అదే చెప్దాం. సూపర్ ఐడియా మయూరి. ఇప్పుడు ఇంకో సూపర్ ఐడియా నేను చెప్తాను. అలాగే, చెప్పండి. చూడు, నువ్వు వీరభద్రం ఇంటికి వెళ్తావు. అక్కడ వీరభద్రం చావకుండా చావు దెబ్బలతో పడి ఉంటే చూడ్డానికి వచ్చానని చెప్పు. అలాగే. సిచ్యువేషన్ బట్టి వీరభద్రం పనిచేసేది మా ఆఫీస్లోనే అని బాంబు పేల్చు. అలాగే శశి, ఎన్ని రోజులు ఆఫీస్లో టెన్షన్ పెడితేనే కాదు, ఇంటికి వెళ్ళి మరీ టెన్షన్ పెడితే కానీ వాడు దారికి రాడు. అలాగే, ₹1,00,00,000 విషయం చంద్రకళకి ఇంకా వాడు చెప్పలేదు కాబట్టి మన చేతికి మట్టంటకుండా ప్రాబ్లం సాల్వ్. అదే, నువ్వు అక్కడికి వెళ్ళి సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఎత్తుకి పై ఎత్తు వేసి మాట్లాడాలి. నేను చూసుకుంటాను కదా. సరే, త్వరగా వెళ్ళు. రే వీరభద్రం, అసలు ఇంతకీ నువ్వు బతికేవా చచ్చావా? సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి విష్ణుమూర్తుల్లా ఆది దంపతులైన మీ ఇద్దరు మమ్మల్ని ఆశీర్వదించాలి బావుగారు. ఏందే అట్టా చూస్తుండవు? ఏమే, వేర్లో పురుగు పడితే వృక్షానికి చేయటని ఎప్పుడు తెలుసుకుంటావే నువ్వు? అబ్బా, వేరేంటి వృక్షమేందే? ఇదిగో వరం, ఈ రోజు తాడో పేడ తేలిపోవాలి. అమ్మా, నస పెట్టకుండా సూటిగా చెప్పవే. ఇన్ని రోజులు నా తోటకోళ్ళు సొంత చెల్లెల కంటే ఎక్కువని మురిసిపోయేదాను కదా. అవును, చంద్రకళ నా తోడికోడలు కావడం నా అదృష్టం. అయితే ఇప్పుడు ఏంటంట? అది నీ దురదృష్టమని నేను ఈ రోజు నిరూపిస్తానే వరం. ఏమ్మా, అప్పుడేమో కృష్ణవేణి మీద నిప్పులు పోసుకునేదానివి, ఇప్పుడు నా తోడికోడల మీదకి వస్తున్నావా? అసలు నీకెందుకే 3 పూటలా తిని కృష్ణారామ అని మూల కూర్చోకుండా? అవన్నీ కాదే వరం, ఈ రోజు నీ తోటికోడలు చేసిన పెద్ద ఎవ్వారం నాకు తెలిసిపోయింది. ఇన్ని రోజులు అక్క అక్క అని నిన్ను తింగరదాన్ని చేసి ఆడించింది
ఇప్పుడు ఆలు మగలిద్దరూ కలిసి నా అల్లుడిని మోసం చేసి ఆడిస్తున్నారే. ఆ మోసం ఏంటో చెప్తే అల్లుడి గారు శివతాండవం చేస్తారు. 2 రోజుల నుంచి ఆ ఎవ్వారి విషయం తెలుసుకుని కక్కలేక మింగలేక నాలో నేను నలిగిపోతున్నానే. అల్లుడి గారికి ఈ విషయం తెలిస్తే ఈ ఇల్లు 2 ముక్కలు అవుతుంది. ఆ మోసం ఏంటో ముందు నీకు చెప్పనా లేక అల్లుడి గారికి చెప్పనా? ఏందే మాట్లాడావు? ఏందమ్మా నువ్వు చెప్పేది? మోసమా? ఎవరిని మోసం చేశారు? ఎవరు మోసం చేశారు? ఇట్లా కాదు గాని ఈ విషయం ముందు అల్లుడి గారికి చెప్పేస్తాను. అమ్మా, వీరభద్రం చంద్రకళ ఏం మోసం చేశారు ముందు నాకు చెప్పు. ఒకవేళ నీకు చెప్తే అల్లుడి గారికి చెప్పొద్దని నువ్వు నన్ను కట్టడి చేస్తే ఆ తర్వాత ముందు విషయం ఏందో చెప్పు. నేను నీకు చెప్పిన విషయం మళ్ళీ అల్లుడి గారికి చెప్పకుండా అడ్డుపడినంటేనే నేను నీకు చెప్తా. అమ్మా, నేనేం అడ్డు చెప్పనులే. ముందు టెన్షన్ పెట్టకుండా విషయం ఏంటో చెప్పవే. వీరభద్రం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు? టౌన్లో ఏదో ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తున్నాడు. అది అబద్ధం. నీ మరిది వీరభద్రం ఉద్యోగం చేసేది రత్నప్రభ ఆఫీసులో, అంటే కృష్ణవేణి ఆఫీసులో. నువ్వు చెప్పేది నిజమా? సాక్ష్యం కావాలా? సంక్రాంతికి ఆఫీసులో ఇచ్చిన స్వీట్ బాక్స్ కవరు. ఇంతకంటే ఇంకో సాక్ష్యం కావాలా? ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కోవాలా? ఆ రోజు అల్లుడి గారు ప్రెసిడెంట్గా పనిచేసే బ్యాంకులో ఉద్యోగం పర్మనెంట్ అవుతుందో కాదోనని నీ మరిది భయపడి ఉద్యోగం మానలేదు. రత్నప్రభ ఆఫీసులో ఉద్యోగం చేయడానికి తెలివిగా మీ ఇద్దరిని బోల్తా కొట్టించి బ్యాంక్ ఉద్యోగం మానేసి రత్నప్రభ ఆఫీసులో చేరాడు. నా మరిది లక్ష్మణుడు అని మురిసిపోయింది నీకు ఈ ఉద్యోగం విషయం ఎందుకు చెప్పలేదు? నా తోటికోడలు చెల్లెల కంటే ఎక్కువని అభిమానించిన అక్కకి ఈ ఉద్యోగం గురించి నీ చెల్లెలి చంద్రకళ ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే నువ్వు తింగరదానివి కాబట్టి. అక్క అక్క ఏందక్క అట్టా ఉండవు? ఏమైనాది? ఏం లేదు చంద్రకళ, ఇప్పుడు వేపలో తీపుండదు, అత్తరకలో ప్రేమ ఉండదు, తోటికోడల మధ్య అభిమానం ఉండదని స్వామి చెప్తుంటే అది తప్పని మీ అక్క చెప్తోంది. వేపలో తీపుండదు నిజమే, అత్తరేకంలో ప్రేమ ఉండదు అది ఏ కోడల్ని అడిగినా చెప్తాది. కానీ తోడుకోళ్ల మధ్య అభిమానం ఉండదంటే నేను ఒప్పుకోను పెద్దమ్మా. మరైతే నీ తోటికోళ్ల వరలక్ష్మి మీద నీకెంత అభిమానం ఉంది? ఏంది అక్క మీద నాకు అభిమానం లేదంటావా? ఊరుకో పెద్దమ్మా. ఈ చుట్టుపక్కల వాళ్ళు తోడుకోళ్ళంటే మాలా ఉండాలనుకుంటారు, అది నీకు తెలుసు కదా. అవునవును నిజమే కదా వరం. అసలు అక్క చెప్పిన మాట నేను ఎప్పుడైనా జవదాటినానా? అక్క అంటే నాకు పంచ ప్రాణాలు. అవునవును నిజమే కదా వరం. ఇదిగో పెద్దమ్మా, తోడుకోళ్ల మధ్య అభిమానం లేకుండా ఎట్టా ఉంటది? సముద్రం ఎండినా ఎండొచ్చేమో, కానీ తోడుకోళ్ల మధ్య అభిమానం యాడికి పోదు. ఏంది? నిజమే చంద్రకళ, నీ మాటలు విని నా కడుపు నిండిపోయింది. నీలాంటి తోడికోడలు దొరకడం నా అదృష్టం. థ్యాంక్స్ అక్క. నేనిప్పుడే వెళ్ళి పప్పు తిరగమాతేసి వస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో.
వరం నీ తోటి కూడా నక్కలమాయలు ఇప్పటికైనా అర్థమైందా? వేలి మీద గోరు మెలిచింది వేరే కాపురం పెడదో రారానా పిచ్చి మగుడా అన్నట్టు చంద్రకళ ఎంతకైనా తెగిస్తుందే వరం. వీరభద్ర మిమ్మల్ని మోసం చేసి రత్నప్రభ గారి ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాడని అల్లుడి గారికి చెప్పేయి. నువ్వింకా ఉమ్మడి కుటుంబం కమ్మని కుటుంబం అని రాగాలు తీకు. అర్థమైందో? వీరభద్ర రత్నప్రభ గారి ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాడని అల్లుడి గారికి ఇప్పుడే చెప్పేద్దాం పదా.